నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జన సైనికులు దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆ జన సైనికులకి వారి కుటుంబానికి అండగా నిలబడడానికి జనసేన పార్టీ నుంచి మేము అందించే ఆర్థిక సాయమే కాకుండా ప్రతి కుటుంబానికి జిల్లా నుంచి ఉన్న నాయకులందరం కూడా కలిసి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి గతంలో ఏ విధంగా పార్టీని నమ్ముకుని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో ఆ నమ్మకంతో ఆ భరోసా నింపడానికి కోసమే వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా కొండేపి నియోజకవర్గంలో మా జన సైనికుడు ప్రసాద్ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. వాటితో పాటు 3 ఆడపిల్లల పాపం చదువుకునే వయసు, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా నిలబడి మా జిల్లా నాయకత్వం ఆ భరోసా ఆ తల్లికి ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి చదివించే బాధ్యత కూడా జనసేన పార్టీ నుంచి తీసుకుని మేము ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత దర్శిలో ఒక కుటుంబాన్ని పరామర్శించి సాయంత్రానికల్లా చీరాల్లో ఒక కుటుంబాన్ని పరామర్శించి ఈ ఒక్క రోజున జనసేన పార్టీ నుంచి 15 లక్షల రూపాయలు మా జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులకి వారి కుటుంబాలకి అండగా నిలబడడానికి పార్టీ నుంచి చేస్తున్న కార్యక్రమం. పార్టీ బలోపేతం కోసం అనేక ప్రాంతాల్లో మేము విస్తృతంగా పర్యటించి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మండల స్థాయిలో పార్టీ నిర్మాణం మండలాధ్యక్షుల ద్వారా ఒంగోలు పట్టణంలో ప్రత్యేకంగా జిల్లాలోనేమో మన రియాజ్ గారి నాయకత్వంలో, ఒంగోలు పట్టణంలో మన రమేష్ గారి నాయకత్వంలో వివిధ డివిజన్లో కూడా ప్రెసిడెంట్లు వాళ్ళని నియమించుకుని అన్ని ప్రాంతాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా గ్రామ కమిటీలు కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేయమని మొన్న జరిగిన మా సమావేశంలో అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. భవిష్యత్తులో మేము చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగే విధంగా నిలబడతాం. జనసేన పార్టీ స్వార్థ రాజకీయాల కోసం కాదు, కన్వీనియంట్ పాలిటిక్స్ కోసం కూడా కాదు. ఒక పూట ఒక మాట్లాడి మరొకసారి ఇంకో విధంగా మాట్లాడి అధికారంలో రాకుండా ముందు కొంతమంది మాట్లాడే భాష, అధికారంలో వచ్చిన తర్వాత మాట్లాడే భాష ఎప్పుడు జరగదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గుండ్లకమ్మ ప్రాజెక్టు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఆయన ఆ రోజు శంకుస్థాపన చేసి సుమారు 6 లక్షల ఎకరాలు సాగునీరు అందించే విధంగా ఓ చక్కటి ప్రణాళిక రూపొందించారు. 20 సంవత్సరాలు దాదాపు కాబోతున్నాయి. ఈ వైవి సుబ్బారెడ్డి గారి పాదయాత్ర గతంలో ఎన్నికల ముందు ఆయన ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఏమైపోయింది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి? ఎందుకు కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయారు? కోస్తాంధ్రకి ఆయన మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉండి ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు మరి సొంత జిల్లా గురించి, ఇక్కడ అవసరాన్ని బట్టి రైతుల కోసం మనం ఇవ్వాల్సిన కొన్ని సౌకర్యాల గురించి ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు? అసలు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించిందా? ఒక్క ప్రకాశం జిల్లాలోనే మీరు చూశారు, పర్చూరులో జరిగిన సభలో కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి బాసటగా నిలబడడానికి, ఆ కుటుంబాలకి ధైర్యం ఇవ్వడానికి ఏ రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 73 కుటుంబాలకి ₹1,00,000 చొప్పున మేము ఆ రోజు అందించాం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే మేము 73 లక్షల రూపాయలు రైతాంగానికి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందిస్తే ఈరోజు ఆయన పైన రకరకాల విధానాల్లో విమర్శిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరికి ఉంది చిత్తశుద్ధి, ఎవరిలో నిజాయితీ ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఈరోజు మంత్రిగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎప్పుడైనా వాళ్ళ జేబుల్లోంచి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఒక ₹1000 ఖర్చు పెట్టారా? సమాధానం చెప్పమానండి. రైతుల్ని పరామర్శించడానికి ఉత్తరాంధ్రలో మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వర్షాల వలన నష్టం జరిగిన రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వీళ్ళు విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని. ఏ నిజాయితీ ఉంది మీలో? ఎందుకు కేవలం
పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతారు, ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతారు, టీవీ డిబేట్లకు పరిమితం అవుతారు? క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు పాదయాత్ర చేయండి మరొకసారి వెలుగొండ గురించి, మీ ప్రభుత్వ వైఫల్యాల గురించి మీరే చేయండి పాదయాత్ర. ఎందుకు పూర్తి చేయలేకపోయాం, నిర్మాణం ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు రైతులు ఇంత ఆందోళన ఉన్నారు? గుంటూరు ఛానల్ గురించి రైతులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర వినిపించుకున్నారు, ఎన్నిసార్లు వాళ్ళు మెమరాండాలు ఇచ్చుకున్నారు? ఎంత దుస్థితి అంటే గ్రామాల్లో మొన్న నేను చూసి ఆశ్చర్యపోయా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్ గారు ధనలక్ష్మి గారు రామచంద్రపురం గ్రామం నుంచి దర్శి నియోజకవర్గంలో ఆమె కష్టపడి ఎన్నికైన తర్వాత గ్రామానికి సేవ చేసే విధంగా ఆమె పాపం అక్కడ ఉన్న కొన్ని మౌలిక సదుపాయాలు ఖర్చు పెడితే ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేకపోతే ఆర్థిక ఇబ్బందులతోటి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఇదా మీరు పరిపాలించాల్సిన విధానం? ఈ విధంగానైనా మీరు రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటారు? మీ సొంత సర్పంచ్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ దర్శి నియోజకవర్గంలో ఆమె చివరికి చెప్పి 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 అలిసిపోయి వేరే దగ్గర చోట్ల నుంచి తీసుకొచ్చిన నిధుల ద్వారా ఆమె పాపం కొన్ని కార్యక్రమాలు చేస్తే తన గ్రామంలో బిల్లులు కూడా మీరు ఇవ్వకపోతే దేని గురించి రాజకీయాలు? ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ గురించి ఆ రాజకీయాలు, ఫ్లెక్సీల గురించి ఆ రాజకీయాలు. నిజాయితీ లేదు మీలో, చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పడే విధంగా ఎక్కడ ఏం చేశారు మీరు? ఎందుకు ఈ రోజుకి మన యువత వలసలకు వెళ్ళిపోతున్నారు మన ప్రాంతం నుంచి? ఎందుకు దాదాపు 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న మైనింగ్ ఇండస్ట్రీని మీరు ముయిపిచ్చేశారు? ఏ కారణాల వల్ల మీరు వాళ్ళతో మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకుని పర్సంటేజీలు తీసుకుని ఎందుకు ఈ రోజున నడిపిస్తున్నారు? పాఠశాలల్లో భవనాలు కూలిపోయి చనిపోతుంటే మీరు నాడు నేడు అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుక్కుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటారు, కానీ వాస్తవ పరిస్థితులకి వీరు దూరంగా ఉంటున్నారు. జనసేన పార్టీ నుంచి మేము మాత్రం చాలా కష్టపడి ప్రజలకు ఎదుర్కొన్న సమస్యలపైన మేము పోరాడతాం. రాష్ట్రంలో దాదాపు అకాల వర్షాల వల్ల 4.5 లక్షల ఎకరాలు పంట నష్టమైతే ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొంటాం అన్న ముఖ్యమంత్రి కనపడడం లేదు. బయటికి అసలు రారు వీళ్ళు, కలవరు సామాన్యుల్ని. ఎందుకు పర్యటించడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ పోయినా హెలికాప్టర్ వేసుకుని పోతారు, వేల సంఖ్యలో పోలీసులు పెట్టుకుంటారు. పరిపాలన దక్షత లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలనే ఆలోచన విధానం లేదు. కేవలం కక్షగట్టి రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మీరు ఎదుర్కోలేక కావాలని మీరు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఎంతమందికి ఉపయోగపడింది ఈరోజు రాష్ట్రంలో అర్థం చేసుకోవాలి. ఏనాడు కూడా జనసేన పార్టీ మా సొంతం గురించో మా వంతు మేము ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచనతోటి ముందుకు వచ్చాం తప్ప స్వార్థ రాజకీయాలకు మాత్రం మేము పాల్పడలేదు. ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా సమానంగా చూడండి. ఎందుకు పార్టీల పరంగా చూస్తారు? ఎందుకు గ్రామాల్లో మీరు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు కొంతమందికే పరిమితం అవుతారు? శాచ్యురేషన్ విధానంలో గతంలో మనం ఇచ్చే విధంగా ఎందుకు ఈరోజు ఇవ్వలేకపోతున్నాం? ఇక్కడ ఉన్నాడు మా డాక్టర్ గారు, మన గౌతమ్ గారు, ఆరోగ్యశ్రీ గురించి ఎన్నోసార్లు ఆయన మొరబెట్టుకున్నాడు. దాదాపు 1000 కోట్ల బకాయిలు ఉంటే 100 కోట్లు మొన్న ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు హాస్పిటల్ తీసుకుంటాయి పేదవాడిని చెప్పండి? ఈ ప్రభుత్వంలో వీళ్ళ అసమర్థత ఎంత తారస్థాయికి జరిగిందంటే అదే గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోతే ఈ రోజు వరకు గేటు నిర్మాణం కూడా జరగలేదు. 3 టీఎంసీ నీళ్లు వృధా అయిపోయినాయి. ఈ ప్రాంతానికి వీళ్ళు ఏం మేలు చేయగలుగుతారు చెప్పండి? ఒక నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మరొకసారి వెలుగు తీసుకురావాలి, అంధకారంలో నెట్టేసింది ఈ ప్రభుత్వం. దానికోసం మా వంతు మేము కృషి చేసి ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రజలతో పాటు ప్రజల సమస్యలపైన బలంగా మా గలం వినిపించే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అందుకు అన్ని విధాలుగా మా నాయకత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రజలకి మేము ఒకటే మాట చెప్పగలుగుతాం, ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి కరప్షన్ లేని విధానంతో ఒక చక్కటి ప్రభుత్వం తీసుకురావాలి, ఒక నమ్మకం తీసుకురావాలి, ఒక భరోసా తీసుకురావాలి. స్వార్థం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకత్వంలో
మన భవిష్యత్తు కోసం మనకి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, మన యువతకు ఒక భరోసా నింపే విధంగా, ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కొంచెం లేట్గా వచ్చాను, క్షమించాలి. చెప్పండి, ఏమండి చెప్పండి. పొత్తుల వ్యవహారంలో అండి, గత సంవత్సరం ఇప్పటంలో జరిగిన మా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన, ఇక్కడ జరుగుతున్న దాష్టికాలు దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కలిసి ముందడుగు వేయాలి, అందులో భాగస్వామిగా జనసేన పార్టీ అందరికన్నా ముందు నిలబడి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తప్పకుండా మేము కృషి చేస్తాం, అందరినీ కలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తామని గత సంవత్సరమే ప్రకటించారు. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి మాటలు మీ అందరికీ అర్థమై ఉంటాయి. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర హితం కోసం, మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఖచ్చితంగా పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఒక మంచి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఫామ్ అయ్యే విధంగా తప్పకుండా మేము ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అందులో ఏమాత్రం కూడా వెనకడకుండా పారదర్శకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజల ముందు దీని గురించి చర్చించి ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ సిద్ధం చేసుకుని రాజకీయ కోణం నుంచి మేము జరపాల్సిన చర్చలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుపుతాం. ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే ఈ పొత్తులు ఉంటాయని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పటివరకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొత్తులపైన, రాష్ట్ర రాజకీయాలపైన, రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ఈ చర్చలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న అగ్రనాయకత్వంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపారు. చర్చలు ఈ స్టేజ్లో ఎంతవరకు వచ్చినాయంటే ఖచ్చితంగా అది మన భవిష్యత్తు కోసం ఏ విధంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ఇంకా మేలు చేయగలుగుతాం, మన ప్రజల్ని కాపాడే విధంగా మనం మంచి కార్యక్రమాలు ఏమైనా కొత్తగా తీసుకురాగలుగుతామా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం వాటి గురించి కూడా మేము చర్చించాం. ఆ నాయకత్వంతో మాట్లాడాల్సిన మాటలు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఈ చర్చలు సాగాయి తప్ప ఇందాక ఎవరో మిత్రుడు అడిగినట్టు సీట్ల గురించో వాటి గురించో ఈరోజు వరకు చర్చలు జరగలేదండి. థ్యాంక్ యూ. అట్లా ఏముండదండి. మేము ఎప్పుడు కూడా జనసేన పార్టీ 2014లో మద్దతు పలికినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా రాష్ట్ర నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తే సమర్థిస్తాం, పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అది మన బాధ్యత. అదేవిధంగా జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో రైతుల పక్షాన్ని నిలబడ్డారు, గ్రామస్తుల పక్షాన్ని నిలబడ్డారు, యువత పక్షాన్ని నిలబడ్డారు. కేంద్ర నాయకత్వంతో కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా బలంగా మేము మాట్లాడాం. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి మాట్లాడారు. ఆ నమ్మకం ఉంది మాకు, అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మా పార్టీ బలోపేతం కోసం మేము 6 నిమిషాలు కృషి చేయాల్సిందే. పొత్తులు ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మా నాయకులు ఉన్నారు, మా జన సైనికులు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కృషి చేస్తూనే ఉంటారు. పార్టీ బలోపేతం కోసం మేము అడుగులు వేసుకుంటూనే ముందుకెళ్తాం. పొత్తుల విషయంలో మా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలు ఎలక్షన్ సందర్భంగా ఏ పార్టీ అయినా సరే ఆ సందర్భంలో చర్చించినప్పుడు మేము తీసుకున్న నిర్ణయాలకి మేమందరం కూడా పార్టీలో కట్టుబడి ముందుకెళ్తాం. చూడాలండి. ఈ ప్రశ్నకి మొన్న సమాధానం చెప్పారు. ఇప్పుడు మేము మా ఐడియాలజీ ఎప్పుడు కూడా లెఫ్ట్ లీనింగో రైట్ లీనింగో కాదండి. కానీ మా ప్రయత్నం అన్ని పార్టీలతో చేస్తాం. ఎవరైతే దీంట్లో వచ్చి కలిసి ముందుకు వస్తారో స్వాగతిస్తాం. ఇది మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని కాపాడాలనే అవసరం ఉంది కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని గత సంవత్సరం నుంచి మేము ఇదే మాట చెప్తా ఉన్నాం.
అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకి. దానికి మేము కట్టుబడి ఉన్నాం.